ఓకే అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ టాపిక్ వచ్చరికి ఏంటంటే లాల్ సలాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ మూవీ రివ్యూ అయితే చూద్దాం. నాకైతే మూవీ ఎలా అనిపించింది అంటే భయ్య, అంతలా అనిపించలేదు, ఓకే అనిపించింది. ఎందుకనేది నేను వీడియోలో చెప్తాను. దీంట్లో మన లీడ్ రోల్స్ మన విష్ణు విశాల్ గారు అండ్ విక్రాంత్ అండ్ మన రజనీకాంత్ గారు. సో ఓవరాల్గా ఫిలిం అనేది ఎందుకు నాకు అలా అనిపించింది అంటే, ఫస్ట్ కొంచెం డల్ స్క్రీన్ ప్లే భయ్య, నాకు అది అంతలా నచ్చలేదు. అండ్ మన రజనీకాంత్ గారి డబ్బింగ్ కూడా అట్టట్లే ఉంది, అంటే కొంచెం వేరే వాళ్ళది పెట్టేది ఉండే, కానీ ఈ మూవీలో కొంచెం వేరే ఉంటుంది మన రజనీకాంత్ గారి కొంచెం వాయిస్ ఓవర్ అనేది. అండ్ డైరెక్టర్ బై మనకు తెలిసిందే ఐశ్వర్య రజనీకాంత్ గారి. సో ఈ ఫిలింలో ఇంకొక మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే మన ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ మాత్రం అస్సలు నాకు ఎక్కడ కూడా ఎక్కలేదు, నచ్చలేదు, నిజం చెప్తున్నా. అండ్ ఈ మూవీలో బీజిఎం గురించి కూడా మాట్లాడుకుంటే నాకు అంతలా ఏమనిపించలేదు. అండ్ ఇన్ని మైనస్ పాయింట్స్ ఉండగా ప్లస్ పాయింట్ గురించి మాట్లాడితే మూవీ స్టోరీ లైన్ చాలా బాగుంది, అది మాత్రం నేను చెప్తాను. కాకపోతే కొంచెము స్క్రీన్ ప్లే తగ్గిందచ్చు, కానీ ఒకసారి చూసే విధంగా ఉంటుంది. అండ్ దీంట్లో స్టోరీ లైన్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుంటే, ఒక నార్మల్ చెప్తాను, ఒక కులం మతం వేరియస్లో మనకి మూవీ అయితే ఉంటుంది. ఒక విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్లో ఒక జాతర జరుపుకోవాలనుకుంటారు. సో అనుకోకుండా ఆ జాతరలో గొడవలు అవుతాయి. సో ఎవరు చెప్తున్నారు, ఒక వ్యక్తి చెప్తుంటారు, అది కూడా ఒక లాల్ సలాం అనే వ్యక్తి, అది కూడా మన రజనీకాంత్ గారు, మీ అందరికి తెలిసిందే. సో ఈ వ్యక్తి చెప్తే ఎందుకుంటారు, ఈ వ్యక్తి ఒక ముస్లిం, ఆయన ఎందుకు ఆయన అంత హిట్ ముంబైలో అనేది అన్నట్టు మనకు ఈ మూవీలో చూపెడతారు. అండ్ ఇది ఒక స్పోర్ట్స్ వేలో కూడా కొంచెం మనకు రన్ అవుతుంది ఫిలిం అనేది. మీకు మూవీ చూస్తే ఇక అర్థమవుతుంది, మొత్తం చెప్తే కూడా మీకు బాగుండదు కాబట్టి. సో ఈ వేలో అయితే ఉంటుంది స్టోరీ అనేది. ఈ ఫిలిం అందరు నచ్చుతుంది అబ్బాయి అంటే ఒకసారి చూసే విధంగా ఉంటుంది. అడల్ట్ కంటెంట్ గురించి మాట్లాడితే అంతలా ఏమనిపించలేదు. అండ్ ఈ మూవీలో మన రజనీకాంత్ గారు ఒక ప్లస్ అని చెప్పుకుంటాను. కాకపోతే మన విక్రాంత్ గారు ఉంటారు చూడండి, ఇతనికి చాలా తక్కువ రోల్ ఇచ్చారు అన్నట్టు అనిపించింది. అంటే అలా కొంచెం లిమిటెడ్ రోల్స్లోనే ఉంటారు అన్నట్టు అనిపించింది. ఇక అదొక్కటి కాకుండా ఇక మూవీ గురించి మాట్లాడుకుంటే, స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే చాలా బాగా అనిపించింది. సో ఇలాంటి స్టోరీస్ ఏమైనా ఉన్నాయా బ్రో అంటే, ఉన్నాయి, చాలా స్టోరీస్ ఉంటాయి. కానీ దీంట్లో మన మెయిన్ పాయింట్స్ అంటే మనం ముగ్గురు హీరోలు కాబట్టి, సో మీరు ఒక ఎంజాయ్ చేస్తారని ఒక థాట్తో చెప్తున్నాను. కానీ నేనైతే మూవీకి అంత కనెక్ట్ కాలేకపోయినా భయ, ఎందుకంటే లైక్ మ్యూజిక్ కానీ అవన్నీ కొంచెం డిసప్పాయింట్ చేస్తాయి. ఓవరాల్గా అలా ఉంది ఇక ఫిలిం అయితే, నేను అంతకుమించి చెప్పుకోలేను. అండ్ ఈ ఫిలింలో పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరి పర్ఫార్మెన్స్ ఓకే అనిపించింది. కాకపోతే తెలుగులో డబ్ అనేది మన రజనీకాంత్ గారిది ఒక్కటి నాకు కొంచెం ఇటు అనిపించింది, అంతకుమించి ఏం లేదు. అండ్ మూవీలో కొంచెం ఎమోషనల్ సీన్స్ కానీ లేకపోతే అలా ఉంటే అది కూడా నాకు అంతలా కనెక్ట్ కాలేదు. మూవీలో నేను ఇంకొకటి పాయింట్ గురించి మాట్లాడాలంటే, మనం విష్ణు విశాల్ గారి కొంచెం మాట్లాడాలి. సో అతని క్యారెక్టర్కి కొంచెం రోల్ ఉంది, లైక్ ఒక ఉన్నదని అనిపించింది అంతే. అంతకుమించి కూడా నేను ఇక మూవీలో ఎక్స్పెక్ట్ చేయాల్సింది చాలా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అంతలో నాకు ఎక్కలేదు ట్రైలర్ చూసాక. సో ఓవరాల్గా ఇది, నేను ఈ మూవీ తెలుగులో కూడా వస్తాను కూడా అనుకోలేను భయ్య. లైక్ నేను ఏమనుకున్నానంటే తమిళ్లోనే వచ్చింది కదా, రావచ్చు మనకు తీరం అవి మనం ఓటీటీలోకి రిలీజ్ చేస్తాను అనుకున్నా. కానీ ఫైనల్గా తెలుగులో ఒక థియేటర్లోకి అన్నమాట, థియేటర్లోకి వచ్చేసింది. నాకు తెలియదు, నిజం చెప్తున్నాను. సో ఎనీవేస్, ఓవరాల్గా ఇదన్నమాట మన లాల్ సలాం మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియో మీ అందరికి నచ్చితే తప్పకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తారని కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో గైస్. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్, ఏం లేదు, ఈగల్ మూవీ రివ్యూ చూడండి వాళ్ళు ఉంటే మన ఛానల్కి వెళ్ళి చూడండి. బాయ్ గైస్.